క్రీస్తు వారిది. నాలుగవది బలపరచు ప్రేమ, క్రీస్తు వారిది. ఐదవది శాశ్వతమైనటువంటి ప్రేమ, క్రీస్తు వారిది. ఎడపాపచారని ప్రేమ, క్రీస్తు వారిది. ఆరవది ఏడవది జ్ఞానములకు మించిన ప్రేమ. ఈ 7 మాటలు ఈరోజు మనము ధ్యానపూర్వకంగా ముందుకు సాగుదాం. మొదటి మాట, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మరవకుండా తన సంటి పిల్లను మరచునా. ఇది మొదటి మాట. మరువది ప్రేమ. ప్రేమైనటువంటి వారులారా, ఇక్కడ అంటున్నాడు, స్త్రీ అంట తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన సంటి పిల్లను మరచునా. ఒక స్త్రీ తాను ప్రసవించిన దగ్గర నుండి ఆ పిల్లను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటారు. వాళ్ళు దొడ్లోకి వెళ్ళినా, వాళ్ళు పాస్కి వెళ్ళినా, లేకపోతే వాళ్ళకి ఏదైనా చిన్న జ్వరం వచ్చినా, బాధ కలిగినా, మరి పిల్లలు నలతగా ఉన్నా ఎంతో తల్లి వేదన పడుతూ ఉంటుంది. ఆ పిల్ల చక్కగా కిలకిల్లాడుతూ ఆడుకుంటూ ఉంటే ఆ పిల్ల తల్లి ఎంతో ఆనందిస్తుంది. తల్లి ఎంతో కష్టపడి బిడ్డను కన్నప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఆ పిల్లలు బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లలను చూసి ఆ బాధ అంతా తల్లి మర్చిపోతుంది. ఆ పిల్లల ఏదైనా ప్రేమ కలిగి ఉంటుంది, జాలి కలిగి ఉంటుంది. తర్వాత అక్కడ పిల్లకు కావలసినటువంటి ప్రతి సదుపాయం, మరి పాలు ఇవ్వటం కానివ్వండి, లేకపోతే ఏదైనా పెట్టడం కానివ్వండి, అన్నీ చక్కగా తల్లి సమకూరుస్తుంది. అయితే ఇక్కడ తల్లి అన్నీ చేస్తుంది, కానీ అనగా తన బిడ్డను ఎప్పుడు కూడా మరవదు. పొత్తి గుడలతో పెట్టుకొని చక్కగా ఆ పిల్లలకి వెచ్చదనం వచ్చేటట్లుగా చేసి, లేకపోతే వెచ్చగా ఉండేటప్పుడు చల్లదనం వచ్చేటట్లుగా చేసి పిల్లల తల్లి ఎంతో కాపాడుతుంది. అయితే ఇక్కడ వాక్యంలో ఏముంటుందో తెలుసా? ఒకవేళ ఇంతగా ప్రేమించిన తల్లి అయినా ఒకవేళ మరిచిపోతేమో కానీ నేను నిన్ను మరువను. ఏంటి తల్లి ఎందుకు మర్చిపోద్ది? ప్రియులరా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. నేను పిడుగురాళ్ళు అనేటువంటి చోటుకి వెళ్ళి వాక్యం చెప్పి వస్తున్నాను. రాత్రి మీటింగ్ అయిపోయింది. పాపేశ్వర కృష్ణ గారు అని చెప్పి వాళ్ళ బావగారు అక్కడ స్వార్థ కూటాలు పెడితే నాకు స్పీకర్ చేసుకుంటే వెళ్ళా. చాలా పెద్ద సభలు. సరే, ఆ కూటం రాత్రి అయిపోయింది. ఉదయకాలమున తిరిగి మళ్ళీ నేను బండికి రావడానికి అక్కడి నుంచి మాచర్ల వెళ్ళేది ఇటు 11 ప్రాంతంలో వెళ్తాను. దాని కొరకై పొద్దున్నే వెళ్ళి స్టేషన్లో కూర్చున్నాను. స్టేషన్లో కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి పసిపిల్లతో వచ్చింది. రమారవి ఆ పిల్ల దగ్గర ఒక నెలలో ఏమో ఉంటుందేమో పిల్లకి. ఆ పిల్లలు తీసుకొని లోగో పరిగెత్తుకుంటా వచ్చింది. అక్కడ బల మీద కూర్చుంది. కూర్చున్న తర్వాత వెంటనే ఆ పిల్లని ఒక బండి ఎక్స్ప్రెస్ వచ్చి ఆగింది అక్కడ. ఆ ఎక్స్ప్రెస్ వచ్చి ఆగిన తర్వాత దాని నుంచి ఒక వ్యక్తి చేయబెట్టి పిలిచాడు. పిలిస్తే ఇక ఆమె ఆ పిల్లని దాని మీద పురుగబెట్టేసేసి ఆ ట్రైన్ ఎక్కేసేసి వెళ్ళిపోయి తీరా చూస్తే పిల్ల ఏడుస్తూ ఉంది. అయితే ఆ ట్రైన్ అటు సాగి వెళ్ళిపోయిందో లేదో ఒక 10 నిమిషాలు అనగా చాలా మంది బ్యాచ్ అక్కడికి వచ్చారు. 2 ఆటోల్లో జనం వచ్చారు. ఏంటని ఆలోచించి చూస్తే ఆ అమ్మాయి ఒక అబ్బాయికి అలవాటు అయిందని, దాని ద్వారా ఆ అబ్బాయితో ఆ అమ్మాయి లేచిపోతుందని చెప్పి అర్థమయ్యి ఆ పిల్లలు చూసి నాయనమ్మ తాతయ్య వాళ్ళందరూ కన్నీరుగా ఏడుస్తున్నారు.
ఆ అమ్మాయి అయితే వెళ్ళిపోయింది. ప్రియులారా, చూసారా? అనగా అందుకే వాక్యములు అందుకే రాశాడేమో ఇలాగా, అనగా తన తల్లి అయినా తను మర్చిపోతేమో కానీ ప్రియులారా, అనగా నేను మాత్రం నేను మర్చిపో. జాగ్రత్తగా ఆలోచించు. ఈ దినాలలో పేపర్ వార్తలన్నీ కూడా అవే. ఒక అమ్మాయి మన పేపర్లో జరిగితే ఆ అమ్మాయి ఇద్దరు పిల్లలు ఉంటే ఇలాగనే ఒక అమ్మాయికి అలా అలవాటాయి. ఆ ఇద్దరు పిల్లల్ని పొద్దులు కోసి చంపేసింది. ఇంకొక అమ్మాయి అలాగే చేసి పెద్ద పిల్లలు వాళ్ళు ఈ అమ్మాయికి చిన్న పిల్లలు, ఇంకో పెద్ద పిల్లలు వాళ్ళను కూడా విషయంకి చంపేసి ఇంకొక అబ్బాయికి. ఏంటి అంతా? ప్రియులారా, ఆయన లేఖనం నెరవేరుతా ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన ఏదైతే చెప్పాడో, అనగా మరి ఇలా చేస్తున్నప్పుడు మరి ఆ బిడ్డకి నీ తల్లికి ఉన్న ప్రేమ ఏమైపోతుందో తెలియదు. ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియదు. అనగా అకృత్యమైనటువంటి ఆ యొక్క శారీరక సుఖం కోసం కన్న బిడ్డని వదిలిపెట్టేటటువంటి తల్లుల దినాలను ఎంతో మందిని చూస్తున్నాం. అందుకని ఈ మాట చెప్తున్నాను, చూడము నా అరచేతులలో నేను చిక్కుకుని ఉన్నాను. అయితే ప్రియులరా, ఈ యొక్క మరి అయినా ఎవరు విడిచినా ఎవరు విడవకపోయినా నేను నిన్ను మాత్రము విడవనంటాను. ప్రియులరా, నా యొక్క సేవా అనుభవంలో, నా సేవా జీవితంలో ప్రియులరా, ఒకవేళ ఎవరు మర్చిపోయినా నన్ను, మరి కన్నవాడు మర్చిపోయినా, లేకపోతే మరి మరి అందములు మర్చిపోయినా, ఎవరు మర్చిపోయినా, మరి నమ్మిన వాళ్ళు ఎవరైనా మర్చిపోయినా, కానీ నా దేవుడు మాత్రం నన్ను ఎప్పుడు కూడా మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం. ఆయన మర్చిపోలేదు కాబట్టి ప్రియులరా, నేను ఇంతవరకు ఆయన కృపను బట్టి జీవించి ఉన్నాను. ప్రియులరా, ఏ విషయంలో ఆయన నన్ను ఎప్పుడు మర్చిపోలేదు. నాకు కావలసిన ప్రతి అవసరత నా ప్రభువు తీర్చాడు. అసలు నా జీవితమే ఈ దినము నేను ఆలోచన చేసుకుంటే నా జీవితమే నాకు ఒక ఆశ్చర్యార్థకంగా ఉంటుంది. ఎలాగా ఈ పరిస్థితులు సంభవించిన, ఎలాగ పోషించాను, ఎలాగ సంరక్షించాను, ఎలాగ బిడ్డలు పై తీసుకొచ్చాను, నా జీవితమే నాకు ప్రశ్నార్థకంగా ఉంటుంది. కానీ నమ్మదగినటువంటి నా దేవుడు నన్ను మరువలేదు, నన్ను విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ ప్రేమ ఆర్పజాలనటువంటి ప్రేమ. ఆర్పజాలనటువంటి ప్రేమ. పరమగీత గ్రంథము 8వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చూడండి. పరమగీత గ్రంథం 8వ అధ్యాయం 6-7 వచనాలు. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. ప్రియులారా, చూడండి, ఈ మాటలో చాలా అర్థాలు ఉన్నాయి. ప్రేమ మరణమంత బలమైంది. ప్రియులారా, ప్రేమ మరణము ఎంతో బలమైంది. లోకంలో మరణం ఎంతో బలమైంది. మరణాన్ని ఆపాలన్నా అది ఆగేది కాదు. మరణము ఎవరి చేతిలో అమ్మా లేదు. అనగా ఎంత గొప్పవాడైనా, మరి కురుమి దగ్గర నుండి ఒక పెద్ద జమీందారు అయినా ప్రియులరా, మరణము ఆపటం ఎవరి తరము కూడా కాదు. మరి చాలా మంది ఈ మరణాన్ని ఆపుకోవాలని చెప్పి వైద్యులను పెట్టించుకొని చక్కటి ట్రీట్మెంట్లు తీయించుకొని ఎంతో గొప్పగా చేస్తున్నారు. మరి అయినప్పటికీ కూడా మరణము మరణంగానే ఉంటుంది. ఆ మరణము తన్నుకునిపోతూనే ఉంటుంది. ఆ మరణము ఎప్పుడు ఎలా తీసుకెళ్తుందో నీకే తెలియదు. తల్లి గర్భంలో, లేకపోతే తల్లి కాళ్ళ దగ్గరలో, లేదా బాల్యము, యవ్వనము, కౌమార్యము, వృద్ధాప్యముని దశలలో, ఏదో స్థితిలో, ఏదో చోట, ఏదో దిక్కున, ఏదో కారణాన, ఏదో సమయంలో మన ప్రాణము అనేటువంటిది పోవడం మాత్రం ఖాయం. అందుకని మరణము జయించడం ఎవరి తరమో కాలేదు. ప్రియులారా, మరణాన్ని జయించడం ఈ లోకంలో ఎవరి తరము కాలేదు. అందుకని యేసుక్రీస్తు అంటాడు సిలువలో, మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా.
ప్రియులరా, ఎంతో మందిని సంపూర్తిన ఓ మరణమా, ఎంతో మంది జీవితాల్లో పాడు చేసిన ఓ మరణమా, ఎంతో మందిని అనగా వారి వారి బ్రతకనివ్వకుండా చేసిన ఓ మరణమా, మరి ఎంతో మంది బ్రతుకులలో అనగా జీవానికి బదులు మరి పాపాన్ని ఇచ్చిన ఓ మరణమా నీ ముల్లెక్కడ. చూడండి, అనగా ఆయన మరణంతో జయించాడు. దేవునికి స్తోత్రం. జయించి మరణమా నీ తిప్పున్న చోటు చెప్పుకో, నీ మరణపు మురుని విధిచేస్తున్నానన్నా. ఇక నువ్వు మరి పరలోకానికి వెళ్ళకుండా చేయాలని నీ ఉద్దేశము ఎంతగానో ఉన్నది. కానీ మరణమా ఇక్కడ చూడు, ఇక మీదట నేనున్నాను. ఒకవేళ ఈ శారీరకంగా నువ్వు పాడు చేయవచ్చేమో, కానీ ఆత్మీయంగా మాత్రం వారిని బలపరిచి నేను నా రాజ్యంలోనికి తీసుకెళ్తాను. ఆత్మీయంగా వాళ్ళు బలపరుస్తాను అనగా నా వాక్యంలో వాళ్ళలో మరి పొందుపరుస్తాను. వాక్యంతో అనేక మందిని మారుస్తాను. నా రక్తముతో వాళ్ళని కడుగుతాను. వాళ్ళని శుద్ధీకరించి నా రాజ్య వారసులుగా చేసుకుంటాను. మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అంటే ప్రియుల, మరణము అంత గొప్పదైతే మరణము కన్నా కూడా ప్రేమ ఇంకా గొప్పదటండి. ప్రేమ ఇంకా గొప్పదటండి. నిజంగా మనల్ని ప్రేమించినటువంటి ప్రేమ, మన దగ్గరకు వచ్చినటువంటి ప్రేమ, మన కోసం సిలువ ఎక్కిన ప్రేమ, మన కోసం తన ప్రాణాన్ని బలిపెట్టిన ప్రేమ, మన కొరకు అనగా ఆయన ఇప్పుడు మరి తన పరలోక రాజ్యంలో మనందరి కొరకు ఆయన విజ్ఞాపన చేసుకున్న ప్రేమ, మరలా ఆయన ఈ భూలోకానికి వచ్చి మనందరినీ పరలోకానికి తీసుకెళ్లే ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. ధరణిలోని ప్రేమలన్నీయో స్థిరము కాదు, కరిగిపోను. ధరణిలోని ప్రేమలన్నీయో స్థిరము కాదు, కరిగిపోను. ప్రేమలన్నీ కూడా అనగా ఈ లోకంలో ఉన్న ఎన్ని ప్రేమల కన్నా, అన్నదమ్ముల ప్రేమ కన్నా, అక్క చెల్లెల ప్రేమ కన్నా, సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క ప్రేమ కన్నా, సేవకుల ప్రేమ కన్నా, తల్లి బిడ్డల ఎడల చూపుతున్న ప్రేమ కన్నా నా యేసు ప్రేమ గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆర్పజాలని ప్రేమ. ఈ లోకంలో అనగా ఎవ్వరూ ఆర్పలేనటువంటి గొప్ప ప్రేమ. అయితే ఇక్కడ ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. ఈర్ష్య చూసారా, అదంట పాతాళమంత కఠోరమైందట. పాతాళమే చాలా దుర్మార్గం. పాతాళమట తన నోరు తెరిసట అనేక మంది కోసం ఆతృతతో పాతాళమంత ఎదురు చూస్తుందంట. ఎవరు వస్తారా నేను మింగేద్దాం, ఎవరు వస్తారా నేను మింగేద్దాం అని పాతాళం అపరిమితమైనటువంటి ఆశతో మానవుని కొరకు ఎదురు చూస్తా ఉందండి. ఆ పాతాళంలో పడిన వాడు ఎన్నటికీ తిరిగి పైకి రాడు. ప్రియులారా, గమనించండి. అయితే ఈ యొక్క ఈర్ష్యను చూసారా, ఆ పాతాళమంతా కఠోరమైంది. అనగా పాతాళము కన్నా కఠోరమైంది. పాతాళమే ఎన్నో బాధలు పెడుతుంది. పాతాళములో చీకటి ఉంటుంది. పాతాళములో పెద్ద పెద్ద అనగా మరి గుర్రాలు లాంటి పేరెన్నిక కలిగినటువంటి ఒక పెద్ద ఈగలు ఉంటాయి. అనగా మరి పాతాళంలో మనం చూసినట్లయితే ఏ రక నిర్మానుషం, పాతాళంలో భయంకరమైనటువంటి అనగా శోధనలు ఉంటాయి. పాతాళము అంతా
మరి భయంకరమైనది అయితే కటిక చీకటి విలము పాతాళం. అలాంటి అనగా పాతాళం కన్నా ఈర్ష అనగా అంత గొప్పదట. ప్రియులారా గమనించండి, ఈర్ష అనేటువంటిది ఒక మానవుడు అనగా ఈనాడు ఈర్షతోనే సతమతమైపోతున్నాడు. ఈర్ష గమనించండి, ఒకరు ఇల్లు కట్టుకున్న వారం లేవు, ఒకరు పెళ్లి చేసుకున్న వారం లేవు, ఒకరు చదువుకున్న వారం లేవు, ఒకరు ఉద్యోగం వచ్చిన వారం లేవు, తండ్రి ఒకరు బాగున్న వారం లేవు, ఒకడు అందంగా ఉన్న వారం లేవు, ఒకడు మంచి బట్టలు కట్టుకున్న వారం లేవు, ఒకడు అనగా మంచి భోజనం చేస్తున్న వారం లేవు. ప్రియులారా, వారం అనేది తనమి ఈర్ష కింద లెక్క. ప్రియులారా, ఈ ఈర్ష చాలా భయంకరమైనదండి. అనగా ఈ ఈర్షతో మానవుడు ఈనాడు కుమిలిపోతూ ఉన్నాడు. ఈర్ష పడిన ఏ ఒక్కరు పైకి రారండి. ఈర్ష పడిన ప్రతి ఒక్కరు ఎవరు పైకి రారు. మనము ఎవరి గురించి అయినప్పటికీ కూడా వాళ్ళ కుటుంబం గురించి మనము ప్రియుల జాలిపడాలి. వాళ్ళ కుటుంబం వాళ్ళ పైకి వస్తుంది మనం సంతోషపడాలి. ఎందుకంటే వాళ్ళు సంపాదించుకున్నప్పుడు మనకు లేకపోతే కనీసం అప్పైనా ఇస్తారు అవతల వ్యక్తి. కాబట్టి ఈర్షతో రగిలిపోతూ కుమిలిపోతూ ఈర్షతోనే ప్రియులరా ఇదిగో చూడండి అనగా అగ్ని జ్వాలలాగా మండిపోతున్నారంటండి. లోపల అగ్ని జ్వాలలాగా మండి కొత్త ఉడిగిపోతున్నారు. ఒకడు బాగుంటే వారు మరి నైజం, ఒకడు సంతోషం కంటే అనగా మరి వారు లేనటువంటి నైజం. కక్షతో ఈర్ష్యతో సతమతపోతున్నారు ఈ మానవ లోకం. ప్రియులరా, అది అగ్ని జ్వాలల మాదిరిగా మండి మరి అగ్ని జ్వాల సమములైపోతున్నాయి. అట్లా ఈర్ష్యతోనే రోగాలు వీలవుతున్నాయి. ఈర్ష్యతోనే ప్రియులరా మరి ఒకరి మీద మనం ఈర్ష్య పడితే దేవుడు మనల్ని మెచ్చడు. ప్రియులరా, ఒకరి క్షేమం మనం కోరాలి, ఒకరి సంతోషం మనం కోరాలి. ఒకడు బాగుండాలంటే మనం వారితో పాటు సంతోషించాలి. ఒకడు అనగా శాంతి సంతోష సమాధానంతో ఉన్నారంటే మనం కూడా వాళ్ళ పట్ల సంతోషించాలి. అప్పుడే దేవుడు మనల్ని మెచ్చుతాడు. ప్రియులరా, హామాను అనగా మొర్దెకై విషయంలో ఈర్ష్యపడ్డాడు. ఎందుకని అనంటే అతని రాజు దగ్గర మంచిగా ఉండాలా, అతని దీవెనలు పొందాలా, మరి అతను ఒక మరి రాజుకు గిన్నె ఇచ్చేవాడు, నేనైతే ప్రధానమంత్రిగా ఉన్నాను, అయితే అతను ఆ స్థితి ఏంటి అని చెప్పి ఈర్ష్యపడ్డాడు, ద్వేషపడ్డాడు. కానీ అనగా ఆ ఈర్ష్య ఏమైంది? ఎప్పుడైతే నీతిమంతుడైన మొర్దెకైను తన సంపాదన చెప్పి అనగా ఒక ప్రత్యేకమైనటువంటి ఉరిపోయేది ఏర్పాటు చేశాడు. ప్రియులరా, హామాను యొక్క ఈర్ష్యను బట్టి ద్వేషాన్ని బట్టి ప్రియులరా దేవుడు అనగా ఏ గొయ్యి మనం తోగుతామో ఆ గొయ్యిలో మనం పాతి పెట్టబడతాం. అలాగని అనగా చెరప కూడా చెరగమని మరి ఏ ఉరికంబమైతే మరి మొర్దెకై కొరకు ఏర్పాటు చేశాడో హామాను, అదే మొర్దెకై మరి చేపించినటువంటి ఆ ఉరి ఖమ్మం మీద అతన్ని ఉరిదీసి చంపిన సంఘటన మనం బైబిల్లో చూడగలం. కాబట్టి ప్రియులరా, ఎప్పుడు కూడా అనగా మరి మనము ఈర్ష్య అనేది మన జీవితంలో ఉండకూడదు, ఈర్ష్య పడకూడదు. నువ్వు కూడా పైకి రా, నువ్వు కూడా పోటీ పడు, తప్పేం లేదు. నేను వాళ్ళతో పాటు పోటీ పడాలి, వాళ్ళతో పాటు సంపాదించాలి. అనగా విద్యార్థులు ఉన్నారు, ఒకరు ఎక్కువ మార్కులు వచ్చినాయి, అయితే వాళ్ళు అమ్మాయి కన్నా ఎక్కువ మార్కులు నాకు ఎక్కువ రావాలి, లేకపోతే ఆ అమ్మాయి కన్నా నాకు ఎక్కువ మార్కులు రావాలి. మరి మంచిదే, సంతోషం. ఉద్యోగం చేస్తున్నావు, వాళ్ళు 50,000 సంపాదిస్తున్నారు, నువ్వు 30,000లోనే ఉన్నావు. మరి పోటీ పడి నువ్వు వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించు, తప్పలేదు. అంతేగాని వాళ్ళు అనగా బాగా సంపాదించుకుని వాళ్ళు సంతోషపడుతున్నారు, సుఖపడుతున్నారు అనుకుని మనము వాళ్ళ మీద ద్వేషపూరితంగా ఉంటే దేవుడు మనకు ఉన్నది కూడా పోగొడతాడు. కాబట్టి ప్రియులరా, పోటీ పట్టడంలో తప్పు లేదు, కానీ ఈర్ష్య పట్టడం అనేటువంటిది చాలా తప్పు. ఆ ఈర్ష్య పడడం వాళ్ళు పైకి రారు, అయితే అనగా ఆ కుటుంబం కూడా పైకి రాదు. ఎప్పుడు కూడా దేవుడు ప్రేమమయుడు కాబట్టి ఆయన ఆర్పజాలైనటువంటి గొప్ప ప్రేమ యేసయ్య మన మీద ఉంచాడు. లోకంలో ఎవరు ఈ ప్రేమను తీసేయాలన్నా ఆయన ప్రేమ మన నుండి పోయేది కాదు. కాబట్టి ప్రియులారా, ఆర్పజాలైనటువంటి గొప్ప ప్రేమమయుడైనటువంటి యేసు వైపు చూసిన ఆయన, నేను ఈ రీతి స్థితిలో ఉన్నాను,
ఎవరిని చూసినా ఎందుకొని ఈర్ష్య వచ్చేస్తుంది, ఎవరిని చూసినా ద్వేషం వచ్చేస్తుంది, ఎవరిని చూస్తే ఎందుకు అలా బ్రతుకుతున్నారు, గొప్పగా పైకి వచ్చారని చెప్పి ఒక రకమైనటువంటి ఉక్రోషం నాలో వచ్చేస్తుంది. ఆ పాపము నుండి నన్ను బయటేయ్యా, నన్ను అందరినీ ప్రేమించి అందరూ అనగా బాగుంటే సంతోషపడే ఆ మంచి హృదయం నాకు